నీకు నీ పెళ్ళానికి హెచ్చరిక. రంగుల రాట్నం అలా మొదలైంది. మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. రంగుల రత్నం కథ ఇప్పుడు సాధారణ కుటుంబ గొడవల దగ్గర ఆగిపోయేలా కనిపించడం లేదు. బయటికి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా ఇంట్లో మాత్రం ఒక్కొక్కరి మనసులో ఒక్కో తుఫాను నడుస్తోంది. ఈ కథలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పాత్ర సావి. పరిస్థితులు ఎంత కష్టంగా మారినా సావి మాత్రం అంత ఈజీగా వెనక్కి తగ్గే అమ్మాయిలా కనిపించడం లేదు. తన ముందు వచ్చిన సమస్యను అర్థం చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఒకరి మాటను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం, చెప్పాల్సిన నిజాన్ని కొందరు దాచడం, చిన్న విషయం కాస్త పెద్ద సమస్యగా మారడం, ఇలా కథ ఒక్కో మెట్టు ఎక్కుతూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ సావి పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇతరులు భావోద్వేగాలకు లోనయ్యే సమయంలో కూడా సావి తన పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఆమెకు ఎదురయ్యే ప్రతి సమస్య ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడు సావి ఏం చేస్తుంది అనే ఆసక్తిని పెంచుతోంది. అయితే ఒక చిన్న ఫన్నీ విషయం చెప్పాలంటే, ఈ సీరియల్లో అందరూ ఒకసారి కూర్చొని అసలు విషయం ఏంటి అని 5 నిమిషాలు మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కానీ అలా జరిగితే సీరియల్ ఎలా ముందుకు వెళ్తుంది చెప్పండి? అందుకే ప్రతి చిన్న అపార్థం వెనుక మరో కొత్త ట్విస్ట్ వస్తోంది.